హలో అండి, మిమ్మల్ని బాగున్నారా? నేను మీ శారద. వెల్కమ్ టు షారూస్ ఎవ్రీథింగ్. ఈరోజు ఈ వీడియోలో క్విక్ అండ్ ఇన్స్టెంట్ లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేస్తున్నాను. నేను ఎలా ప్రిపేర్ చేస్తాను టొమాటో రైస్ అనేది చూపిస్తానండి. చాలా ఈజీ వేలో కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. మనం రైస్ సెపరేట్గా, కర్రీ సెపరేట్గా చేయాల్సిన అవసరం లేకుండా ఇలా వర్షాకాలంలో ఈ టైప్ ఆఫ్ రైస్ ఐటెం కనుక క్యారేజ్కి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దానికోసం ఇక్కడ నేను నార్మల్ రైస్ని తీసుకున్నానండి. రైస్ అనేవి వాష్ చేసేసుకుని ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుని అవి ఒక్కసారి ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఉల్లిపాయలు అనేవి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక ఇక్కడ నేనైతే 3 మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి. మూత పెట్టేసుకుని ఇలా మగ్గాక అందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక ఉప్పు, కారం, బిర్యానీ మసాలా కూడా వేసేసుకుని ఒక్కసారి వేయించుకోవాలి. మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు వేయించుకోవాలి. అలా ఆయిల్ సెపరేట్ అయ్యాక నానబెట్టుకున్న రైస్ వేసేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. అదే బాస్మతి రైస్ అయితే కనుక ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్నాక ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ వచ్చాక మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో కదా. రైస్ అనేది ఎప్పుడూ కూడా మనం ఒక 15 to 20 మినిట్స్ నానబెట్టుకుంటే ఏ రెసిపీ చేసినా కూడా రైస్తో ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. అలాగే ఈ రెసిపీ పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.